ఒక మంచి రికగ్నైజేషన్ ఫేమ్ అంటే హోమ్ టౌన్ తో వచ్చిందని నేను అనుకుంటా. వాట్ యుల్ సే? హోమ్ టౌన్ తో గుడ్. చిరంజీవి అన్న ఫేస్బుక్ లో ఉన్నాడు రా. రేయ్ అన్న మెసేజ్ చేసిండ్రా. మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఆంటీ రోజు నన్ను చూస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు హరిశంకర్ గారితో మిస్టర్ బచ్చన్ కావచ్చు, లేదంటే నాగ చైతన్య గారితో బంగారాజు కావచ్చు, ఇవన్నీ ఈ అవకాశాలు ఎలా వచ్చినాయి? అంటే అప్పుడు బంగారు రాజులో నా చైతన్య వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉందా, చేస్తాడు ఆమె వాడు అంటే ఎందుకు చేస్తాడు అంటే నాకు ఫోన్ వచ్చింది. వస్తే అప్పుడు నేను సార్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. బ్రేక్ ఉంది అప్పుడు మైసూర్లో షూటింగ్ అంటే నాగ చైతన్య గారు నాగార్జున గారు అనగానే గొప్పేసుకున్నాను అనమాట. రెమ్యునరేషన్ అన్ని పక్కన పెట్టేసి ముందు వెళ్ళిపోయారు. ప్రొఫైల్ పంపించిన తర్వాత నిరంజన్ ఒకేసారి యాక్చువల్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆడిషన్ తీసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆడిషన్ తీసుకుంటే మామూలుగా హరిశంకర్ గారు ఎప్పుడైనా సెట్ లో అనుకున్న పనులు సరిగ్గా అవ్వట్లేదు అంటే ఆయన పళ్ళు కొరుక్కుంటారా? పళ్ళు కొరుక్కోరు. ఆయన ఏంటంటే ఇలాచీ తింటారు అనమాట. మన లవంగం అలాంటివి తింటారు అనమాట. రే బాబీ ఏంటాడు ఎవరాడు ఎవరు మిమ్మల్ని అక్కడ డైరెక్టర్ నేను, నా సినిమా నన్ను తీయమనండి. అరే బాబీ చెప్పాను అది ఫీల్డ్ పంపించే. క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దాకా మేము కామిక్ రోల్స్ లోనే చూసాం కదా, సో ఈ కల్ట్ లో అదే కామెడీ ఉంటుందా లేదంటే ఇంకొక షేడ్ ఏమైనా చూడబోతున్నావా ఏంటి? ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని పాసిబుల్ అవుతాయి. సో అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ కల్ట్. కల్ట్ పూజ టైంలో రవి బసర్ మాట్లాడారా? రవి బసర్ తోటి ఆయన తోటి నేను మాట్లాడాను. నేను యాక్చువల్ గా ఎప్పుడైనా ఇంట్లో లంచ్ చేస్తున్నప్పుడు సలార్ నాది ఎప్పుడు ఉంటది అనమాట. నేను అదే చెప్తా, సార్ ఎవరైనా పిల్లలు నా సీన్ చూడాలన్నప్పుడు అలాగ లంచ్ చేసేటప్పుడు అలాంటి బీజం ఇవ్వండి సార్ నాకు. ఎన్నో క్యారెక్టర్స్ చేయడం వేరు, ద క్యారెక్టర్ వేర్ అన్ని పోస్టర్లలో పడడం మనకంటూ ఒక ఇంపాక్ట్ ఉండడం వేరు కదా. సో చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? యాక్చువల్లీ హ్యాపీగా ఉంటది. ఓకే మనం అనుకున్నది అవుతున్నాను. బట్ నేను మహర్షిలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఫుల్ స్టాప్ పెట్టుకుంటా. ఓకే ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా కామా పెట్టుకుంటా. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇది రిపీట్ అవుద్ది. హాయ్ హలో వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు మన స్టూడియోలో మీ అందరికీ హోమ్ టౌన్ అనగానే చాలా చాలా విషయాలు గుర్తొస్తుంటాయి కదా. మరి అంత బ్యూటిఫుల్ మెమరీస్ని మనకు అందించినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిరీస్ హోమ్ టౌన్. మరి అందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా నటించినటువంటి అనిరుద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంతేకాదండో కల్ట్ మూవీ, అదే మన విశ్వక్సేన్ గారు చేస్తున్నటువంటి కల్ట్ మూవీలో కూడా వన్ ఆఫ్ ద మంచి రోల్ అయితే చేస్తున్నారు. మరి ఆ విషయాలు ఇటు హోమ్ టౌన్ విషయాలు ఇవి రెండు కూడా అనిరుద్ గారి మాటలో తెలిసేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. మరి ఇంకా హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం కొంచెం బేస్ కావాలి మాకు, మీరు చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. వావ్ నైస్. సో ఎలా ఉంది ఆఫ్టర్ హోమ్ టౌన్? ఎలా ఉందనలా, లేదంటే దానికన్నా ముందు కూడా కొన్ని సినిమాలు చేశారు, లైక్ బంగారాజు కావచ్చు, లైక్ మిస్టర్ బచ్చన్ లో కావచ్చు, ఇలా చాలా చేస్తున్నారు. బట్ ఒక మంచి రికగ్నైజేషన్ ఫేమ్ అంటే హోమ్ టౌన్ తో వచ్చిందని నేను అనుకుంటా. వాట్ యుల్ సే? హోమ్ టౌన్ తో గుడ్. అసలు ఎలా వచ్చిందండి హోమ్ టౌన్ లో అవకాశం మీకు? హోమ్ టౌన్ నా ఫ్రెండ్ సన్నీ అని ఒక అబ్బాయి ఉంటాడు, పల్లె సన్నీ అని. ఓకే తను యాక్చువల్గా ఆడిషన్కి వెళ్ళాడు నేను చేసే క్యారెక్టర్కి. ఓకే సో అప్పుడు మా డైరెక్టర్ శ్రీకాంత్ అన్న ఏంటంటే నాకు కొంచెం ఒక అబ్బాయి ఒక శాస్త్రి అనే క్యారెక్టర్ చబ్బీగా లుక్స్ ఉండాలి అది ఇది అని అంటే అప్పుడు వాడు నన్ను సజెస్ట్ చేశాడు అనమాట. అట్లా నాకు వచ్చింది. అలా వచ్చింది. ఆడిషన్స్ ఏం తీసుకోలేదా?
అంటే వెళ్ళంగానే ఓకే అనుకున్నారు, వాళ్ళకి ఏది కాదు అంటే నా ప్రీవియస్ వర్క్స్ చూసారు, చాయ్ బిస్కెట్ వీడియోస్ Okay. కానీ, నా షార్ట్ ఫిల్మ్స్ కానీ, నా లైక్ నేను చేసిన ప్రీవియస్ సినిమాలు కానీ చూసి ఓకే అబ్బాయి చేస్తాడు అంటే సార్ చేశా కదా, సేమ్ ఏజ్ గ్రూప్ లో సార్ అని ఒక మూవీ చేశారు ధనుష్ గారిది. అవునవును చూసాను నేను. Yeah. అది చేసా, అప్పుడు డైరెక్టర్ గారు అది చూసి ఓకే అందులో బాగా చేశాడు అబ్బాయి, సో నేను తీసుకుంటున్నా అని చెప్పి తీసుకున్నారు. అసలు హౌ ఇట్ స్టార్టెడ్, అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కానీ లేదంటే ఇట్లా యాక్టర్ అవ్వాలి అని హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారు? నేను లైక్ నా చైల్డ్హుడ్ లో నేను లైక్ ఇది రివీల్ చేయొద్దు, ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి, గుర్తు పెట్టుకోండి. అసలు చైల్డ్హుడ్ నుంచే యాక్టింగ్ అన్నది కెరీర్ అనేది స్టార్ట్ చేశారా? ఓకే. అంటే అప్పుడే కెరియర్ అని చెప్పలేం కానీ ఏదో సరదా కోసం ఉంటది కదా చెయ్యాలి అని అప్పుడు చేసా. నా స్కూల్లో నేను స్టేజ్ ప్లే చేసేవాడిని, నేను విజ్ఞాన్ స్కూల్లో చదివాను నిజాంపేట. ఓకే. సో మా స్కూల్లో ఏంటంటే మా యాన్యువల్ డేస్ అదైనప్పుడు డైరెక్టర్స్ ఇట్లా కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళు వస్తూ ఉండేవారు అనమాట. అంటే మాకు చాలా పెద్ద యాన్యువల్ డేస్ అవుతాయి మా కాలేజ్, విజ్ఞానోత్సవ్ ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అవుతాయి. సో దొరుకుతారు చైల్డ్ ఆర్టిస్టులు దొరుకుతారని వాళ్ళు వచ్చేవారు. సో అట్లా నాకు స్టార్ట్ అయింది. ఓకే. అంటే లైక్ ఫ్యామిలీలో ఎవరన్నా యాక్టింగ్ పరంగా ఉన్నారా లేదంటే ఓన్లీ యు ఆర్ ద వన్? ఐ యామ్ ద ఓన్లీ వన్. యు ఆర్ ద ఓన్లీ వన్. ఓకే. అంటే తాతయ్య వాళ్ళందరూ ఏంటంటే హరికథలు చెప్తారంట కదా, అంటే రామాయణం మహాభారతం అవన్నీ వాళ్ళు చెప్తా ఉంటారు మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళు. సో మా మమ్మీ వాళ్ళది విజయనగరం వైజాగ్ దగ్గర కల్లేపల్లి రాగా అని ఒక ఊరు ఉంటది. సో మా వాళ్ళు ఏంటంటే ఎక్కువ రామాయణం మహాభారతం అవి చెప్తా ఉంటారు మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి వచ్చింది అనుకో. మీకు వచ్చా లైక్ మీకేమన్నా రామాయణం చెప్పమంటే చెప్తా గానీ అంటే నాకు అంత అది రాదు అసలు. ఓకే. పౌరాణిక టచ్, ఆ డైలాగ్ డిక్షన్ అది అంత అది విజ్ఞాన్ లో మా గాయత్రి టీచర్, అలాగే అనిల్ రావిపూడి గారు వాళ్ళ సిస్టర్ రాధికా గారు అని ఉంటారు, ఓకే, వాళ్ళు నేర్పించారు నాకు. నైస్ 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 సూపర్. అయితే లైక్ హోమ్ టౌన్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే లైక్ అది చేసేసిన తర్వాత నా ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? చాలా అంటే నా ఏజ్ 27, బట్ చాలా మంది నన్ను ఇంకా 17-18 ఇయర్స్ అబ్బాయి అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ లుక్ కావచ్చు, ఆ యంగ్ టింట్ అన్నది మీలో బాగా కనబడుతుంది. అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే స్క్రీన్ ఏజ్ అది ఉంది కదా, అవును, సో దానివల్ల అదొకటి కాంప్లిమెంట్. అండ్ చాలా మంది నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, న్యాచురల్ గా చేస్తామని చాలా మంది అంటారు. వావ్. యాక్చువల్లీ మీరు రివీల్ చేస్తారు, ఇంకా నేను కూడా ఏమి రివీల్ చేద్దాను. నేను నిజంగా హోమ్ టౌన్ లో చూసినప్పుడు ఈ అబ్బాయి చాలా చిన్న పిల్లడు అయి ఉంటాడు, ఆ ఏజ్ అలా ఉన్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. తిరిగి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే పెళ్లి కొడుకు అని ఒక ఫోటో చూసా. సో అది చూసిన తర్వాత ఓకే ఈజ్ నాట్ అంత యంగ్ ఏం కాదు నేను అనుకున్నంత, నాట్ లైక్ 17-18 అయితే కాదు అని చెప్పి అనుకుని 27. సో పెళ్ళి అయిపోయింది మా అనిరుద్ధ్కి. ప్రసన్న ఇస్ ప్రసన్న యుక్త, రైట్? సో తనది అంటే మీది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్? హౌ ఇస్ షీ అంటే ఓకే, నైస్. సో ఎలా ఉంటుంది తన? హౌ ఇస్ షీ సపోర్టివ్ టు యు? ఎలా? నా కంప్లీట్ ఆపోజిట్. నా మిసెస్ తను చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ అంటే తనకు చాలా చిన్న వరల్డ్. నేను తన చదువు, మా అమ్మ మా నాన్న, వాళ్ళమ్మ నాన్న, అంతే తన ప్రపంచం అంతా. అంత ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి అంత ఇది కాదు. ఓకే. సో నైస్. యాక్చువల్లీ ఇప్పుడున్న మీ ఫీల్డ్కి అలాంటి సపోర్టివ్ వైఫ్స్ ఖచ్చితంగా కావాలి ఇన్ కేస్ మ్యారేజ్ అయింటే. ఒకవేళ ఇంట్లోనే అంత డిస్టర్బ్డ్గా ఉంటే మీరు ఆన్ సెట్స్కి వచ్చి అంత పీస్ఫుల్గా మీ వర్క్ని మీరు చేయలేరు. సో ఇన్ దట్ వే యు ఆర్ వెరీ లక్కీ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అయితే మీరు హరిశంకర్ గారితో మిస్టర్ బచ్చన్ కావచ్చు, లేదంటే నాగ చైతన్య గారితో బంగారాజు కావచ్చు, ఇవన్నీ ఈ అవకాశాలు ఎలా వచ్చినాయి అంటే? మా మామయ్య గారు ఈనాడులో వర్క్ చేసేవారు. సో కళ్యాణ్ కృష్ణ గారుకి మావాడు ఇలా చేస్తున్నాడు షార్ట్ ఫిల్మ్స్ అవి, సార్ చూడు వాడికి అంటే ఉంటది కదా, నేను చాయ్ బిస్కెట్ వీడియోస్ ఇవన్నీ ఆయన పంపించారు అనమాట. సో అప్పుడు బంగారు రాజులో నా చైతన్య వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉందిరా, చేస్తాడు ఆమె వాడు అంటే ఎందుకు చేయడు చేస్తాడు అంటే నాకు ఫోన్ వచ్చింది. వస్తే అప్పుడు నేను సార్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. సో కొంచెం బ్రేక్ ఉంది, అప్పుడు మైసూర్లో షూటింగ్ అంటే
నాగ చైతన్య గారు నాగార్జున గారు అనగానే గొప్పేసుకున్నా అనమాట. రెమ్యునరేషన్ అన్ని పక్కన పెట్టేసి ముందు వెళ్ళిపోయా షూటింగ్. వెళ్ళంగానే అసలు నన్ను చాలా బాగా చూసుకున్నారు షూట్లో. అంటే ఉన్న తక్కువ డైలాగ్స్ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటది ఆ సినిమాలో నాది. అక్కడ మిస్టర్ బచ్చన్ హరిశంకర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే నిరంజన్ అన్న ఉంటారు హరిశంకర్ గారి దగ్గర. ఆయనకి ఏంటంటే నాకు హరిశంకర్ గారితో ఎప్పటి నుంచో చేయాలి, ఆయన అంటే కలిస్తే చాలు అనే దీంట్లో ఉండేవాడిని. ప్రొఫైల్ పంపించిన తర్వాత నిరంజన్ అన్న ఒకేసారి యాక్చువల్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆడిషన్ తీసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆడిషన్ తీసుకుంటే అంటే మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ ఆగింది కదా, సార్ పొలిటికల్ దీంట్లో ఉన్నారని. అప్పుడు మిస్టర్ బచ్చన్ తీశారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరైతే ఆడిషన్స్ వచ్చారో చూద్దాం అని చెప్పి హరీష్ గారు చేసి అబ్బాయిని పిలువు ఒకసారి మాట్లాడదాం అని చెప్పి మాట్లాడి క్యారెక్టర్ చెప్పారు. ఓకే అన్న వెళ్ళు ఓకే అని చెప్పేసి అలా ఫిట్ అయ్యారు అనమాట. అయితే నెక్స్ట్ థింగ్ అంటే ఎవరికైనా సరే, ఏ కొత్త యాక్టర్కైనా సరే, అప్కమింగ్ యాక్టర్కైనా సరే, దట్ ఫేసెస్ వోంట్ బి దట్ మచ్ సాఫ్ట్గా అలా పువ్వులు పరిచిన దారి అయితే కాదు. నాట్ దాట్ సో ఈజీ ఆల్సో. క్యారెక్టర్స్ పడడం అండ్ అది కొంచెం రికగ్నైజ్ అయ్యేలా ఉండడం, పెద్ద ప్యాడింగ్లో క్యారెక్టర్స్ పడడం, బోత్ ఆర్ డిఫరెంట్. సో మీ లైఫ్లో ఒక పరంగా ఎవరైనా అప్రోచ్ అవ్వడానికి కానీ, లేదంటే చాలా హడిల్స్ ఏమైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అరే ఇది నేను రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్కి నాకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను ఏంట్రా నేను, అలాంటి ఫేజ్ ఏమైనా ఉందా లైఫ్లో? ఉంటాయి అంటే ఉంటాయి కానీ బేసిక్గా నాకు కొంచెం మొమాటం. నేనైతే ఇండస్ట్రీలో ఉండకూడదు, ఉండంది ఏదైనా మొహమాట పడకూడదు, మనం వెళ్ళి అడగాలి. మెయిన్ మా జనరేషన్ అందరికి ఆ ప్రాబ్లం ఉంది. లైక్ ఎవరైతే 97 నుంచి 2000s లో పుట్టి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే ఒకళ్ళని అడగాలంటే ఏదో మనం ఏదో చిన్నపోతాం. ఇప్పుడు మీరు జెన్జీలోకి వస్తారా? అంతే కదా, 97 జెన్జీ. సో ఈ జెన్జీ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు అందరికి ఏంటంటే కొంచెం మొహమాట పడకూడదు అని తర్వాత తెలిసింది నాకు. 2022, 2023కి వచ్చినప్పుడు కొంచెం సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు నేను ఇంకా మొహమాట ఎవరైనా డైరెక్ట్గా అడిగేసేవాడిని. అడగడం అంటే ఏంటి, ఒక్కరికి మన ఇంట్రెస్ట్ మనం చెప్తేనే కదా వాళ్ళే ఇంట్రెస్ట్ ఉంది మనతో చెయ్యాలి అని కనీసం అంటే తెలుస్తుంది కదా, వాట్ ఈస్ హీ యాక్చువల్లీ మీన్స్ ఇట్ అన్న తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం రెజ్యూమ్ పంపించడం, లేకపోతే ఏదో నాకు ఈ జాబ్ గురించి అసలు చేయలేదా జాబ్లు ఏమి ఇప్పుడు దాకా? అంటే లేదు, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఒక్క జాబ్ కూడా చేయలే. నాకు ప్లేస్మెంట్ ఇవ్వడమే చాయ్ బిస్కెట్లు వచ్చి, నా బీటెక్ అయిపోవడం ప్లేస్మెంట్ అందులో వచ్చింది. కాదు, ఇఫ్ నాట్ యాక్టర్ అవ్వకపోయి ఉండుంటే వాట్ విల్ యూ బి? ఏముంది, ఇంట్లో ఏదైనా డబ్బులు తీసుకొని రెస్టారెంట్ బిజినెస్ పెట్టేవాడిని. చాలా ఇష్టం ఫుడ్. ఏం ఎక్కువ తింటారు? అట్లా ఏం లేదు, నాకు ఫుడ్ అంటే నేను ఫుడ్ కోసం ఊర్లో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వేరే ఊర్లో వెళ్ళి ఫుడ్ తినేసి. ఏది అలా ఈ ఫుడ్ కోసం నేను ఓన్లీ దీన్ని తినడం కోసమే అని ట్రావెల్ చేసిన ఊరి పేర్లు చెప్పండి, ఒక 2-3 చెప్పండి. ఒకటి కోల్కతా వెళ్ళా. దేనికి? ఫుడ్ తినడానికి? అంటే ఇండో చైనీస్, ప్రాపర్ ఇండో చైనీస్. ఆ కోల్కతా కాళీ టెంపుల్ ఉంటుంది, దుర్గా పూజ దసరా టైంలో, ఆ టైంలో ఒక ఇండో చైనీస్ ఫుడ్ అని బెంగాలీ డిషెస్, దానికోసం చెన్నై వెళ్ళా. చెన్నై ఏ ఫుడ్ తినడానికి? చెన్నై యాక్చువల్ గా అంటే చాలా సార్లు వెళ్ళా కానీ ఒకసారి అయితే లియో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పి చెన్నైలో అది ఆ విజయ్ మాస్ యుద్ధం రోహిణి థియేటర్ లో అని చెప్పి. సో అది ఫుడ్ కోసం కాదు, నాతో పాటు నా ఫుడ్ బ్లాగర్ ఫ్రెండ్ ఉంటాడు, నామ్ ఫుడ్ అని ఫుడ్ బ్లాగర్ ఉంటాడు ఇన్స్టాగ్రామ్, వాడు నాతో పాటు వచ్చాడు. సో వాడు నేను ఇద్దరం కలిపి ఆ లోపల చెన్నై లోకల్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయటం. చెన్నైలో బాగా నచ్చింది ఏంటి లైక్ ఫుడ్ పరంగా? నాకు ఒక బర్మన్ ఫుడ్ ఉంటుంది, బర్మన్ నూడిల్స్, ఒకటి బాగా నచ్చింది. సౌత్ ఇండియన్ డిషెస్, టిఫిన్స్ అవి బాగున్నాయి. బిర్యానీ కూడా నాకు బాగా నచ్చింది. అంటే అందరూ బిర్యానీ కోసం కొట్లాడుకుంటారు. ఇంకా హైదరాబాద్ లో బిర్యానీ బాగుంటది, ముంబైలో బిర్యానీ, ఎక్కడ ఫుడ్ అక్కడ టేస్ట్ ఉంటుంది, ఎక్కడ బిర్యానీ అక్కడ ఫ్లేవర్ ఉంటుంది. మన ఫ్లేవర్ అన్ని చోట్ల రావాలంటే అవ్వదు, అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో మమ్మీ ఫుడ్ అందరి మమ్మీలు అలాగే ఉండాలన్న రూల్, ఎవరి మమ్మీ ఫుడ్ అలాగే. సో ఇప్పుడిప్పుడే మనోడు కంఫర్టబుల్ అయ్యి ఓపెన్ అప్ అవుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ స్లాంగ్, నచ్చింది. సో లైక్ మీరు అంటున్నారు కదా చెన్నై వెళ్ళినప్పుడు అండ్ కోల్కతా వెళ్ళినప్పుడు ఈ 2 ప్లేసెస్ చాలా తిరిగా నేను, మైసూరు, బెంగళూరు, ఇండియా అయితే ఆల్మోస్ట్ ఇండియా. అవునా?
సో టెల్ us అబౌట్ కల్ట్ ఎలా ఉంది, మీ రోల్ ఎలా ఉండబోతుంది అంటే రివీల్ చేయొచ్చా? కల్ట్ అప్పుడే అసలు మీ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దాకా మేము కామిక్ రోల్స్ లోనే చూసాం కదా, సో ఈ కల్ట్ లో అదే కామెడీ ఉంటుందా లేదంటే ఇంకొక షేడ్ ఏమైనా చూడబోతున్నావా ఏంటి? ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని పాసిబుల్ అవుతుంది ఇంట్లో. సో కల్ట్ పోస్టరే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది చూడడానికి. సో ఐఎమ్ దేర్ వేర్ హీ విశ్వక్ గారు అసలు మేము కల్ట్ అన్నది ఒకటి స్టార్ట్ చేస్తున్న ప్రెస్ మీట్ కాడి నుంచి నేను ఉన్నా. సో ఐ నో కల్ట్ అన్నది సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ రాబోతుంది, కొత్త వాళ్ళని ఆడిషన్స్ తీసుకొని చేస్తున్నాము అని చెప్పి హీ అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను ఉన్నా. సో ఐ హ్యావ్ అ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ కల్ట్ అనమాట. సో పూజా కార్యక్రమానికి వచ్చినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అంటే ఐ హ్యావ్ ఫైండెడ్ కార్తికేయ, లైక్ మ్యాడ్ కార్తికేయ, అండ్ యువర్ ఫ్రమ్ హోమ్ టౌన్ అనమాట. ఓ నైస్. అండ్ అలాగే మన లైక్ తారక్ పొన్నప్ప గారు ఉన్నారు. సంథింగ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, బట్ పోస్టర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. సో యూఆర్ సెయింగ్ దట్ చాలా ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ థింగ్స్ అని చెప్పి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారిగా మీరు ఏమన్నా సీరియస్ అవతారంలో కనిపిస్తారా ఏంటి? అట్లా లేదా? చెప్పట్లేదంటే అదే కారణం అనమాట. డిఫరెంట్ అంటే ఎక్కువ రివీల్ చేయకూడదా? బాగుంటది క్యారెక్టర్ అయితే. ఆ క్యారెక్టర్ అయితే ఏదైతే నేను ఇప్పుడు చాలా చెప్పడం ఇంకా అవుతుంది కాబట్టి. సో ఇప్పటికి ఎన్ని డేస్ షూట్ అయింది అబౌట్ కల్ట్? ప్రస్తుతానికి ఒక 15-16 days అయింది. ఓకే. సో విశ్వక్ గారితో ఈ జర్నీ ఎలా ఉంది అంటే వాట్ యూ విల్ షేర్? ఎలా ఏంటి విశ్వక్ గారితో అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే? విశ్వక్ గారు లైక్ అందరూ అనుకుంటారు ఆయనకి చాలా యాటిట్యూడ్, ఇట్లా అంటే ఇట్లా కోపం, చాలా స్వీట్ పర్సన్ అని, చాలా స్వీట్. ఏదన్నా అంటే లైక్ ఫేస్ నాకు ఆయన కానీ మైండ్ సెట్స్ కొంచెం ఒకలాగా ఉంటాయి. ఏదంటే మొహం మీద చెప్పేసుకుంటాం, పక్కలే పక్క అంటే అది అక్కడ లవ్ చేయాలన్నా అదే ఫేస్ మీద. ఇద్దరం ఫుడీస్, బట్ ఆయన డైట్ లో ఉన్నారు కాబట్టి ఆయన తినరు, పెడతా ఉంటారు అనమాట. నాకు డైట్ నాకు అట్లాంటివి ఏముండవు. విజయ్ సేతుపతి గారు అంటారు కదా, ఐఎమ్ నాట్ ఇంటూ డైట్, అది తినకపోతే కొంచెం డిప్రెషన్ వచ్చేస్తుంది. నైస్. యాక్చువల్లీ నా దగ్గర కొన్ని ఐ హ్యావ్ ఎ ఫ్యూ పిక్చర్స్ ఆఫ్ యువర్స్ ఉన్నాయి. సో నేనేం కొత్త పిక్చర్స్ తీసుకురాలా, మీ దగ్గర ఉన్న పిక్చర్స్ ని నేను తీసుకొచ్చాను అనమాట. అయితే ఇవి చూసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఇది చూడంగానే మీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ కానీ లేదా జరిగిన యాక్చువల్ ఇన్సిడెంట్ ఏంటి అన్నది మాతో షేర్ చేసుకోండి మా ప్లస్ ఆడియన్స్ తోటి. అండ్ ఫస్ట్ దిస్ ఇస్ అబౌట్ మిస్టర్ బచ్చన్. ఓకే ఓకే. అది ఫ్రెండ్షిప్ డే ఈవెంట్ అని మిస్టర్ బచ్చన్ రిలీజ్ టైంలో చేశారు. కరెక్ట్ సాంగ్ అయిపోయింది, ఆ రోజు వ్రాపప్ పార్టీ ఇస్తూ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నాం. అందరూ ఉన్నప్పుడు ఇట్లా హరీష్ గారు ఎలా ఉంటారు సెట్ మీద ఉన్నప్పుడు ఎవరో హరీష్ గారికి చెప్పారంట, వాడెవడో మీలాగే చేస్తాడండి అంటారు. నిరంజన్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు వాడు మీలాగే చేస్తా ఉంటాడు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి అది అంటే. అప్పుడు వాళ్ళు చెప్పారు ఒకసారి, అరే నువ్వు చేయరా వెళ్ళని సార్ అన్నారు అనమాట. కొత్త వాళ్ళకి కూడా మనం ఛాన్స్, అప్పటికి సత్యాన్న వాళ్ళు అందరు చేస్తున్నారు, కొత్త వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి, అరే నువ్వు చేయరా సార్ అన్న, అది చేయి పర్లేదు అన్నారు అని చెప్పి వెళ్ళి చేశారు. చాలా బాగా చేశారు వీడియో. ఒక్కసారి ఇప్పుడు ఒక 2-3 డైలాగులు అన్న హరీష్ గారు. నేను ఎప్పుడు అనుకున్నా అది సార్ ఉన్నప్పుడు చేస్తే ఇమిటేషన్ లో ఉంటుంది, సార్ లేనప్పుడు చేస్తే అది ఎక్కిరించినట్టు. అస్సలు ఒక 2 డైలాగులు ఆయన ఎలా ఉంటారు సెట్ మీద అన్నది మా ఆడియన్స్ కోసం కూడా కదా. సార్ ఉన్నప్పుడే చేస్తారంట. సరే పాట పాడండి, పాటలు పాడుతున్నారు కదా చక్కగా హోమ్ టౌన్ సెట్స్ లో. అయ్యా అసలు అప్పుడు ఊరికే మాకు షూటింగ్ లేదు, అప్పుడు రాజీవ్ కనకాల గారు షూట్ అవుతున్నప్పుడు మేము ముగ్గురం కూర్చుని మేము 3 Idiots లాగా ఉంటాం. సో ఇంకా అలా పాడుకుంటూ సరదాగా ఆ వీడియో ఉంది కదా. లేదు నేను వీడియోస్ తీసుకురాలి, ఓన్లీ పిక్చర్స్ తీసుకొచ్చా. సో ఎట్లా ఒక పాట పాడాలి లేదా హరీష్ శంకర్ గారిని ఇమిటేట్ చేయాలి. వాట్ డూ యూ వాంట్ టు సే? పాట పాడడమే. సరే రెడీ 1 2 3 గో. అమ్మో పాట కన్నా హరిశంకర్ గారిని ఇమిటేట్ చేయడం బెస్ట్. పాపం అనిరుద్ గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నాకేం లేదు, సార్ ఉన్నప్పుడు చేస్తే ఏంటంటే ఆయన ఎంజాయ్ చేస్తారు, సార్ లేనప్పుడు మేము ఎంజాయ్ చేస్తాము హరీష్ గారి తరపున. మామూలుగా హరిశంకర్ గారు ఎప్పుడైనా లైక్ సెట్ లో అనుకున్న పనులు సరిగ్గా అవ్వట్లేదు అంటే ఆయన
పళ్ళు కొరుక్కుంటారా? పళ్ళు కొరుక్కోరు. ఆయన ఏంటంటే ఇలాచీ తింటారు అనమాట, ఓకే. మన లవంగం, లవంగం అలాంటివి తింటారు అనమాట. యాలక్కాయ. రే బాబాయ్, రే బాబాయ్, ఏంటాడు, ఎవరాడు, ఎవరు మిమ్మల్ని అక్కడ? డైరెక్టర్ నేను, నా సినిమా నన్ను తీయమనండి. అరే బాబాయ్ చెప్పాను అది ఫీల్డ్ పంపించే, అలా ఉండదు సూపర్ అసలు. కాదు ఎప్పుడైనా ఆయన కోపం ఎక్కువ? అప్పుడు దాకా మీరు కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ కోపం. నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే. నాకు ఏదైనా కొంచెం అనిపించట్లేదు అంటే, నేను అనుకున్నది కానీ జరగట్లేదు అని అంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఓకే. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళకి ప్రేమ అలాగే ఉంటుంది. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. విశ్వక్ గారికి అదే విశ్వక్ గారికి ఉంటుంది, హరీష్ గారికి అదే ఉంటుంది. చాలా మంది మీకు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉన్న పీపుల్ అందరూ అంతే, బాలయ్య గారు అంతే, అందరూ అంతే కదా. సో అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ కల్ట్. కల్ట్ పూజ టైంలో రవి బసర్ గారు మాట్లాడారా? రవి బసర్ తోటి, ఆయనతోటి నేను మాట్లాడాను. నేను యాక్చువల్గా ఎప్పుడైనా ఇంట్లో లంచ్ చేస్తున్నప్పుడు సలార్ నాది ఎప్పుడు ఉంటది అనమాట. నేను సలార్ ఫైట్స్ అవన్నీ చూస్తున్నప్పుడు, కాటేరమ్మ ఫైట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను అదే చెప్పా, సార్ ఎవరైనా పిల్లలు నా సీన్ చూడాలన్నప్పుడు అలాగ లంచ్ చేసేటప్పుడు అలాంటి బీజం ఇవ్వండి సార్ నాకు అని. ఈ వాజ్ లైక్ ఆయన ఎంటైర్ ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చింది, లైక్ అపార్ట్ ఫ్రమ్ సలార్ కాకుండా పాటల పరంగా నచ్చింది అంటే ఏం చెప్తారు? రవి గారు అవేనా? అవన్నీ ఇష్టమేనా? సో ఇదే నేను చెప్పిన ఇంట్రెస్టింగ్ కల్ట్ పోస్టర్ అన్నమాట. ఏంటిది అసలు, ఏమైనా చెప్తారా ఇట్ల గురించి? సినిమా డిసెంబర్ వరకు ఆగండి, డిసెంబర్ లోపల డేట్ అలా అలా వచ్చి ఆగింది పాప, క్లారిటీ లేక. సో దిస్ వాళ్ళు తను కొత్తగా ఇప్పుడు అఖిల్ అని, తన ఫ్రెండ్ యూకే, అక్కడ యాక్టింగ్ కోర్స్ అవి చేసి వచ్చాడు ఇక్కడికి. కార్తికేయ మీకు తెలిసిందే, డార్క్ యాడ్ చూసారు కదా మనోడు. యజ్ఞ తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్. కానీ ఫస్ట్ తన ఫిల్మ్స్ అన్ని బాలీవుడ్ లో చేసి వచ్చింది. బట్ తెలుగు అమ్మాయి, చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది. విజయవాడ అమ్మాయి. వచ్చారండి ద సూపర్ సింగర్స్. వాడు మీకు తెలుసు 90s లో సాగాడు. అవును, వాడు యానీ ఇంకా యానీ చైల్డ్. అసలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయి తెలియని అంటే ఎవరుంటారు? అవాక నేను. సో మీరు అసలు ఎంత ఫన్ చేసుకునేవారు హోమ్ టౌన్ లో అసలు? మాకు అంటే అదే బేసిక్ ఏంటంటే, ఇంటి సీన్లు అవుతున్నప్పుడు మా ఓన్లీ మార్నింగ్ సీన్ మా ఏంటంటే మార్నింగ్ పెట్టేసేవారు సీన్స్. ఇంకా మేము ఖాళీకి కూర్చొని, మేము రాజీవ్ గారు యానీ మేము అందరం కూర్చొని ఇంకా స్టార్ట్ అవుద్ది అనమాట ఒకరి మీద. ఇంకా ఏదో ఒక రోజు నేను బుక్ అయ్యాను అనుకోండి, రోస్టింగ్ అన్నమాట. ఆ రోజంతా నన్ను రోస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ డే సాయిరామ్ గారిని రోస్టింగ్ చేస్తాం, తర్వాత యానీని రోస్టింగ్ చేస్తాం. అట్లా అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రోస్ట్ చేసుకోవటం. ఇంకా మళ్ళీ యానీ ఫుడీ, సాయిరామ్ గారు ఫుడీ, రాజీవ్ గారు పెద్ద ఫుడీ, ఆయన ప్రిన్సిపల్. నేను హెచ్ఓడి, వీళ్ళంతా లెక్చరర్స్. ఇంకా స్టూడెంట్స్ అవ్వలేదు. స్టూడెంట్స్ ప్రజ్వల్ కూడా మంచి ఫుడ్, కాకపోతే ఏంటంటే మనోడు తింటే లావ్ అయిపోతాడు. మనకు అలాంటి ప్రాబ్లమ్స్, మనం లావ్ అంటాం కదా. యాక్చువల్లీ ఇలా బ్యానర్స్ చూసినప్పుడు, పోస్టర్స్ చూసినప్పుడు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫీలింగ్? అరే ఇది కదా నేను కావాలనుకున్నది అని ఉంటుందా? లేదంటే ఏంటి ఇలాంటి పోస్టర్స్ ఆఫ్టర్ అంటే లైక్ ఎన్నో క్యారెక్టర్స్ చేయడం వేరు, ద క్యారెక్టర్ వేర్, అన్ని పోస్టర్లో పడడం మనకంటూ ఒక ఇంపాక్ట్ ఉండడం వేరు కదా. సో చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? యాక్చువల్లీ హ్యాపీ ఉంటది. ఓకే మనం అనుకున్నది అవుతుందని. బట్ నేను మహర్షిలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఫుల్ స్టాప్ పెట్టుకుంటా. ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా కామా పెట్టుకుంటున్నా. అది ఇంకా అలా చాలా చెయ్యాలి. సో చాలా చెయ్యాలి అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా కామాస్ పెట్టుకుని ఓకే ఇక్కడ వరకు వచ్చాం, ఓకే నెక్స్ట్ నెక్స్ట్. మీ ఫేవరెట్ ప్రిన్సిపల్ ఏంటి? ఎంత అసలు చాలా ఎపిక్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇది. అండ్ అంత క్లోజ్అప్ లో మీకు చీక్స్ మీద కిస్ చేయడం, ఏ సంథింగ్ ఇస్ దేర్. ఎంతో బాండింగ్ లేకపోతే రాదు. అదే రాజీవ్ గారు ఏంటంటే లైక్ ఎవ్రీడే షూటింగ్ లో ఆయన నిజంగా ఆయన పిల్లలు, ఇప్పుడు ఆయన రోషన్ గానీ వాళ్ళ ఎలాగో వాళ్ళ పిల్లల్ని అలాగే మమ్మల్ని కూడా అలాగే చూసుకున్నారు, వాళ్ళ చుట్టాల పిల్లల్ని ఎలా చూసుకుంటారు. సో ఆ బాండింగ్ అలాగే వచ్చిందని అనుకోవాలి అంతే.
అంతేనా? Yeah, it's ఏం very చెప్తారు రాజీవ్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారంటే వాట్ యు విల్ సే? ఒక క్రమశిక్షణ ఉంటుందండి, అట్ ద సేమ్ టైం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే నేను ఏదో చాలా పెద్ద ఆర్టిస్ట్ ని, వీళ్ళంతా పిల్లలు అన్న అదైతే ఎక్కడా చూపించరు. ఓకే, అరే నెక్స్ట్ మీరేరా, మీరు ఇలా ఉండండి అలా అంటే చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్ ఇలాంటి కథలు ఎంచుకోండి డిఫరెంట్ గా, చాలా మంచి గైడెన్స్. రోజు ఝాన్సీ మ్యామ్ కూడా అంతే. ఝాన్సీ మ్యామ్ కూడా అసలు చాలా నిజంగా నేను మా మదర్ ని ఎక్కడ మిస్ ఫీలింగ్ ఎక్కడ రాలేదు సెట్ లో. నాకు ఎవ్రీడే ఆవిడ ఉంటారు. ఓకే, ఆవిడకి నాకైనా ఇద్దరికి డింపుల్స్ పెడతాయి. సో ఇంకా సో ఇంకా ఆవిడని అంటే లైక్ నా మదర్ లాగా ఫీల్ అవుతా ఉండే. ఆవిడ కూడా థ్యాంక్ యూ మై సన్ అంటూ ఉంటారు. సూపర్ సూపర్. సో అంటే లైక్ యూ హ్యావ్ దట్ కంఫర్ట్ టు షేర్ ఎనీథింగ్ విత్ రాజీవ్ గారా? అంత బాండింగ్ ఉండేనా ఇప్పుడైతే? అంటే లైక్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నానంటే యూ విల్ టేక్ అ గైడెన్స్, సార్ ఇలాంటిది వచ్చింది చైనా, లేదా మ్యామ్ ఇలాంటిది వచ్చింది చైనా అని ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? అంటే వీళ్ళకి నేను చెప్తాను, వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళ సజెషన్స్ తీసుకుంటాను అట్లాగా ఉన్నారు. అంటే ఉన్నారు, కార్తీక్ రత్నం, ఓకే, కేర్ ఆఫ్ కంచరపాలెం కార్తీక్ రత్నం, ఓకే, తను కానీ ఉన్నారు. చేతన్ బండి అని ఇప్పుడు డైరెక్షన్ నెక్స్ట్. ఓకే, తను మా మేనేజర్ గారు కుమార్ గారు, వీళ్ళందరూ సెన్సార్ చేస్తాను. నైస్. సో ద ముగ్గురు కోతులు హోమ్ టౌన్ బాయ్స్ సెట్స్ అప్పుడు కదా, మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నప్పుడు వాట్స్ ద ఫీలింగ్ యాక్చువల్లీ? అంటే ఫ్రమ్ లాస్ట్ 2 years 3 years నుంచి నాకు ఎక్కువ యూనిఫామ్ ఉన్న రోల్స్ వస్తున్నాయి. సో నేను కార్తీక్ రత్నంతో మేఘం అని ఒక సినిమా చేస్తున్నా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ అవబోతుంది. దాంట్లోనే అంత ఒక నేను ఇంకా హోమ్ టౌన్ అది ఫిక్స్ అయ్యారు. మేకప్ వచ్చి అదంటే యూనిఫామ్ ఉండే రోల్స్ కొంచెం తగ్గించాలి రా బాబు, అంటే మొన్నటి అయిపోద్ది ఏమన్నా ఫీలింగ్ వచ్చి ఎవ్రీవన్ ఫీల్స్ దట్ ఓకే స్టూడెంట్ క్యారెక్టర్ కి బాగుంటాడులే మనోడు అని చెప్పి జనాలకి నచ్చితే ఇంకేం చేయలేము. సో యా, వావ్, ఐ లైక్ దిస్ ప్రమోషన్ అన్నమాట. ఫోటో తీయడానికి వచ్చి హోమ్ టౌన్ ట్రైలర్ లాంచ్ తెప్పించుకుంటారా, స్మార్ట్ గైస్ అని అన్నారు. అయితే ఈ ఫోటో తర్వాత ఐ హావ్ సీన్ దిస్ పిక్చర్, ఇక్కడ ఏం చెప్తున్నారు అండ్ ఐ విల్ రివీల్ యాక్చువల్లీ దీని గురించా చెప్పేది అంతేనా? సో చెప్పండి ఇప్పుడు ఏం చెప్పారు. యాక్చువల్ గా నేను వైజాగ్ లో ఉన్నప్పుడు పాకెట్ మనీ కోసం ఏం చేస్తా ఉండేవాడిని అంటే నేను గీతం యూనివర్సిటీ చదివేవాడిని. ఓకే, సో నాకేంటంటే మనకి చదువు అంతంత మాత్రమే. సో అందరూ ప్లేస్మెంట్స్ దీంట్లోకి వెళ్తుంటే నా యూనివర్సిటీ నా ఫ్రెండ్స్ అందరూ మనం కూడా ఏదైనా ప్లేస్మెంట్ తెచ్చుకుందాం అని చెప్పి పార్క్ లో ఉంటుంది, ది పార్క్ అని. దాంట్లో డీజేగా ఎవరైనా కావాలి, ఒక చిన్న సెటప్ ఉంది, చిన్న బార్ ఉంటుంది, దాంట్లో ఎవరైనా డీజేగా ఉంటే. సో నాకేమో కొంచెం మ్యూజిక్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను సో డిఫరెంట్ హిప్ హాప్ ఈ మ్యూజిక్ అని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. నా కలెక్షన్ వెళ్ళి పెట్టుకుంటా, నేను మంచిగా చిల్ అవుతా ఉండేవాడిని. అప్పుడు ఆ పార్టీకి ఆయన వచ్చారు, ఆ గీతా గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు. వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కరెక్ట్ గా నా పబ్ ఏదైతే ఉందో నేను ప్లే చేసే పబ్, ఆ పక్క రూమ్ లోనే ఆయన ఉండేవారు అనమాట. సో ఆయన మామూలుగా లోపలికి ఏదో రెస్టారెంట్, అది రెస్టారెంట్ కూడా. సో లోపలికి వచ్చి చూసినప్పుడు నేను ఫోటో తీసుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ నేను చాయ్ బిస్కెట్ లో వర్క్ చేసేవాడిని. అప్పుడు చాయ్ బిస్కెట్ కి ఈయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ లాగా ఉండేవారు అనమాట. సో ఈయన పిఆర్ అంతా చాయ్ బిస్కెట్ వాళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా కలిసేవాడిని. మీ అందరూ తెలియదు, నేను ఖుషీలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేసాను. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కాదు, యాక్చువల్ గా మంచి క్యారెక్టర్, సమంత వాళ్ళ కొలీగ్ క్యారెక్టర్. దాని తర్వాత ఏంటంటే సినిమా ట్రిమ్ అవుతూ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా అయిపోయారు. ఆయన అది గుర్తుపెట్టారు, నువ్వు ఖుషీలో చేసావు కదా అంటే సార్ అంటే నువ్వు చాయ్ బిస్కెట్ కూడా అదే ఓకే నా వర్క్ కూడా గుర్తుపెట్టారు. చాలా హ్యాపీ అనమాట. నాకు చాలా ఇష్టం విజయ్ దేవరకొండ గారు. ఎగ్జాక్ట్ ఇక్కడ జరిగిన కన్వర్సేషన్ ఏంటి? అదే నేను అప్పుడు సార్ అది అప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పి చేస్తాను. నా ఫ్రెండ్ టక్ అని క్లిక్ కొట్టాడు, ఆయన కూడా వింటున్నారు. ఆ హగ్ లోనే మీకు తెలుస్తుంది ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ అని. ఈజ్ వెరీ హ్యాపీ, లైక్
డూయింగ్ గుడ్ అనే టైప్ లో అంటే ఒక యాక్చువల్లీ హీఈస్ వెరీ సో స్వీట్ చాలా, అండ్ చాలా చాలా. కైండ్ ఉంటాడు అనమాట. ఎవరితో వీ డూ హ్యావ్ ఇంటరాక్షన్స్ రైట్, మేము ప్రెస్ మీట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్స్ అనమాట. ఆ ప్రతి ఇంటరాక్షన్స్ లో హీ నెవర్ థింక్స్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి ఏ బ్యాక్గ్రౌండ్, జర్నలిస్టా, అవుట్ ఆఫ్ ద క్రౌడా, హీ నెవర్ థింక్స్ దట్ అనమాట. ఎవరు వచ్చినా ఏమున్నా ఇక్కడి నుంచి మాట్లాడతాడు విజయ్ దేవరకొండ. ఐ లైక్ దట్ నేచర్ వెరీ వెల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా కైండ్ హార్టెడ్ ఉంటాడు అనమాట. మనం ఏమైనా డైలాగ్ వేసినా అవునా ఎవరు చెప్పారు వెళ్ళి వాళ్ళని అడగండి. సో హీఈస్ లైక్ సచ్ ఏ స్వీట్ పర్సన్ అనమాట. సో ఈ ఫోటో గురించి ఆల్రెడీ చెప్పేశారు బట్ ఇక్కడ ఫేసెస్ కనబడట్లేదు. సో నేను నా వైఫ్ నా ఫస్ట్ యానివర్సరీకి ఉడిపి దగ్గర మాల్పే బీచ్ అని ఉంటది, ఓకే అక్కడికి వెళ్ళాం అనమాట. నైస్. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి మీరు ఇచ్చింది మీ వైఫ్ కి? అంటే పెళ్ళైన తర్వాత ప్రేమించుకుంటున్నా అన్నారు కదా, ఈ మధ్య ఏదో ఇచ్చినట్టున్నా నేను, ఈ మధ్యన. సో సామ్సంగ్ ట్యాబ్ ఒకటి ఇచ్చా. ఓకే, తను మీకు ఇచ్చింది రౌడీ టీ షర్ట్ కొనిపెట్టి. సూపర్. వాట్ షీ యూస్ టు కాల్ యూ అండి? ఏమని పిలుస్తారు? నాన్న. నానా. మీరు? నాన్న. నానా. నానా. నానా స్క్వేర్ అనమాట. సో ఇది ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది యాక్చువల్లీ దిస్ పిక్చర్. సో ఇది చూస్తే యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ వేరియేషన్స్ అని చెప్పి అనిపించింది. సో ఏంటి ఈ పిక్చర్ వెనకాలన్నా? అదే అప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు కదా సూర్య అని, వాడు యాక్చువల్ గా థీమ్ కాన్సెప్ట్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాడు. ఓకే. సో 24 ఫ్రేమ్స్ వింటేజ్ లో ఎలా ఉండేవారు అని చెప్పి వాడి కాన్సెప్ట్స్ స్కోప్ కాన్సెప్ట్స్ కి నన్ను ఎడిటర్ ని చేయమన్నాడు అనమాట. ఓకే. నేను ఎంచుకున్నా, అంటే వాడు సినిమాటోగ్రాఫర్ అంటే సినిమాటోగ్రాఫర్ లో ఎక్కువ కొంచెం కెమెరాలు అది మోసి మంచి ఫిట్ గా ఉంటారు. అందరు ఎడిటర్ కూర్చుని వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి ఎంతసేపు కూర్చునే వర్క్ ఉంటది కదా. సో వాళ్ళు కొంతమంది నేను కొన్ని రిఫరెన్స్లు చూసాను అనమాట పింట్రెస్ట్ లో వాటిల్లో. చూసినప్పుడు చాలా మంది ఎడిటర్స్ హాలీవుడ్ సైడ్ ఎడిటర్స్ మంచి చబీగా అలా ఉన్నారు. సో నేను అది ఎంచుకున్నాను అనమాట, నేను ఇచ్చేస్తా. చాలా బాగుంది తెలుసా, టూ గుడ్. ఇది కూడా ఈ హగ్ లో కూడా చాలా ఉన్నాయి. ఏంటి అది ఈజ్ లైక్ గురు, ఒక గురు శిష్యుల అనుబంధం, గురు శిష్యుల అనుబంధం. ఓకే. సో ఈ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే వాడు తెలిసే? అంటే ఏదని చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తారు, అది బాగా నచ్చింది. ఈ చాలా బాగా యాక్ట్ చేస్తారు ఆయన సినిమాలో. మనం ఏంటంటే జస్ట్ ఆయన చెప్పింది చేస్తే చాలు. అవును, హీ యూస్ టు డు అన్నమాట. మన క్యారెక్టర్ కూడా ఆయన చేసి చూపిస్తారు. అంటే ప్రతిదాని అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయన తప్పు చేస్తాను, నేను తప్పు చేశానని ఒప్పుకునే మనిషి. నాకు చాలా నచ్చుతారు. ఇది ఇప్పుడు ఇది సేమ్ స్కోప్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో నా ఫ్రెండ్ స్టార్ట్ చేయడానికి ముందు వాడు ఎప్పుడో నన్ను కొంచెం అదే మోహన్ లాల్ అని నేర్పిస్తా ఉంటాడు. అయితే వాడు ఏదైతే జైలర్ లో లుక్ ఉందో నాకు అది చెయ్యాలని ఉంది అని చెప్పి వాడు అంటే సరే చేద్దాం అని చెప్పి చేసాం. ఓకే. సో దిస్ ఇస్ జస్ట్ ఎ పోస్టర్. సో ఈ సినిమాకి సంబంధించి మీకున్న మెమరీస్ ఏం షేర్ చేసుకుంటారు? నాగ చైతన్య గారు ఇస్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్. అప్పుడు నేను చాలా లావుండేవాడిని, ఇంకా చాలా మంచి మనిషి. దాని తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళది ఒక బొటిక్ ఉంటుంది, మెన్స్ బొటిక్. ఆయనకి స్పెషల్ గా ఒక షర్ట్ డిజైన్ చేసి నేను తీసుకెళ్ళి ఇచ్చాను, ఆయన వేసుకున్నారు కూడా. అది ఇళయరాజా గారితో ఒక పిక్ ఉంటుంది ఆయనకి, అప్పుడు ఆ షర్ట్ అప్పుడు ఇచ్చింది నేను గిఫ్ట్ చేశాను అనమాట. సార్ మీరు వేసుకోవాలి సార్ ఇది, నేను నా ఫ్రెండ్ కలిపి వెళ్ళి ఇచ్చాను. సో స్వీట్. నా ఆర్టిస్ట్ నాకు కూడా అలాంటి ఏం పట్టించుకోలేదు, తీసుకున్నారు. ఖచ్చితంగా నేను పిక్ పంపిస్తా అన్నారు. అది కూడా నాకు ఇష్టమైన ఇళయరాజా గారి దగ్గరికి వేసుకెళ్ళారు. వెరీ హ్యాపీ, సూపర్ అసలు. సో ఇందులో బానే మంచి మంచి యాక్టర్లు కూడా ఉన్నారు, ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏదైనా ఫన్ మస్తీ అని ఉందా? అప్పుడు నాకు దొరబాబు అన్న, జబర్దస్త్ దొరబాబు అన్న నాకు మంచి క్లోజ్, ప్రవీణ్ అన్న చాలా మంచి క్లోజ్, ఎప్పుడు మాట్లాడుకుంటాం ఫోన్ చేసి. మనోజ్ అన్న కూడా ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. కళ్యాణ్ గారు ఏది వచ్చినా నేను ఫోన్ చేసి మాట్లాడుతాను. ఓకే. సో మంచి ఇన్సిడెంట్ ఏమైనా చెప్పొచ్చు కదా, ఏదైనా బాగా గుర్తుండిపోయింది? ఎక్కడ? బంగారాజులో మంచి గుర్తుండిపోయింది. బంగారాజు సెట్ లో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే డైరెక్టర్ గారి బర్త్డే పార్టీ అయింది. ఓకే. అక్కడ
సో డైరెక్టర్ గారు బర్త్డే పార్టీ అయినప్పుడు నేను అందరం డ్యాన్స్ చేసాం, నేను రోహిణి అక్క మేము అందరం డ్యాన్స్ చేసాం అనమాట. డ్యాన్స్ చేస్తున్నప్పుడు పర్సనల్గా నాగార్జున గారు పిలిచి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు, ఆయన రావు రమేష్ గారు అందరూ. యాక్చువల్లీ నేను డాన్స్ చిన్నప్పటి నుంచి, సో చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ సార్ అంటే హ్యావ్ గుడ్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి. ఫ్యూచర్ లో ఒక మంచి డాన్స్ స్టోరీని తీసుకురండి మా అనిరుద్ధ్కి. సో ఇదేంటిది దిస్ వన్? అది మస్తీస్ అని ఆహా స్టార్టింగ్ లో షెఫ్ క్యారెక్టర్ చేసా, దాంట్లో క్రిష్ గారు ఇస్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ క్రిష్ గారు ఇస్ ప్రొడ్యూసర్, మన నవదీప్ గారు మెయిన్ లీడ్, నవదీప్ గారు అండ్ గీతా. నేను అప్పుడంతా 145-150 kgs ఉండేవాడిని. వెరీ ఇట్లా చాలా చెప్పి మధ్యలో డైట్ గిట్ చేసి కొంచెం తగ్గాలి రావు. అయితే సో మీ పేరు అనిరుద్ధ్, మీకు ఇష్టమైన మ్యూజిక్ స్కోరర్ కూడా అనిరుద్ధ్. మరి వేయించుకున్న టాటూ ఏ అనిరుద్ధ్ అనుకుని వేయించుకున్నారు? మా వాళ్ళకి చూపించండి టాటూ. ఇది లేదు అంటే వేయించుకున్నప్పుడు ఇది నా పేరు అని చెప్పి వేయించుకున్నాను. ఓకే, సో ఇదైతే అనిరుద్ధ్ రవిచంద్రన్ గారికి నాకు సేమ్ టాటూ. సూపర్, ఇది నేను చూడలేదు. ఇంకొంచెం క్లియర్ గా చూపించండి మా వాళ్ళకి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఎప్పుడు? అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్. అది దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన శిల్పకళా వేదికలో అవుతుంది, రజనీకాంత్ గారు అందరు వచ్చారు. అప్పుడు నేను చాయ్ బిస్కెట్ లో వర్క్ చేస్తా ఉండేవాడిని కదా. సో ఆ చాయ్ బిస్కెట్ లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏంటంటే ఒక పాస్ దొరికింది, శ్రేయాస్ గ్రూప్ లో సంథింగ్ మాకున్న మ్యూచువల్స్ ఒక పాస్ దొరికింది వెళ్ళడానికి. వెళ్ళంగానే అనిరుద్ధ్ రవిచంద్రన్ గారు వచ్చారు. ఖచ్చితంగా అది మాట్లాడితే చాలు అనుకున్నా. లైక్ వాళ్ళ కారు ముందు వెళ్తూ ఉంటే వెనక నా బుల్లెట్ మీద ఫాస్ట్ వెళ్ళి మన కోహినూర్ ఐటీసీ కోహినూర్ లో నేను లోపలికి వెళ్ళిపోయా. అసలు ఎవరిని పంపించట్లా, వాళ్ళు కొంచెం మన హెక్టిక్ పర్సనాలిటీ కొంచెం హోటల్లో తినడానికి వచ్చినట్టే ఉన్నాడు. లోపలికి వెళ్తే అక్కడ పట్టుకున్నా, ఒక కిస్ చేసి ఆయన చిక్స్ మీద వచ్చి హగ్ చేసుకుని చూపించారా టాటూ. ఇంత డైరెక్ట్ ఫ్యాన్ అంటే అప్పుడు నా కాలర్ ట్యూన్స్, నా ఫోన్ రింగ్ టోన్స్, ఎవ్రీథింగ్ అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఉండేది. ఇప్పటికి ఒక పాట పాడొచ్చు కదా అనిరుద్ధ్ది, ఇందాక మిస్ అయ్యాం మేము పాటని. ఒక పాట ఇది కూడా అసలు మీకు ఎవరు లేరు ఇక్కడ, మేము ఎవరు లేరు ఇదిగో మా వాళ్ళు కూడా ఎవరు లేరు. సింగ్ జస్ట్ 2 lines. అనిరుద్ధ్ ఫ్యాన్ అనిరుద్ధ్. అయ్యా సరే కళ్ళు మూసుకుని పాడండి అయితే, మేము ఎవరం కనపడం. ఓకే, కొంచెం తప్పులు ఉన్నాయేమనుకోవద్దు. ఎవరు అనుకో. தங்கமே ஒரு நாள் தேடி வந்த நானே, வைரமே ஒரு நாள் ஒன்ன தூக்கு மேல, ராசாத்திய ராத்திரி பார்த்த ரவுடி பே ரொமான்டிக்கான ரகசிகன போட்டு. నైస్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫస్ట్ లో మీకు చెప్పాను కదా ఆగండి మేము తర్వాత రివీల్ చేస్తామని. ఐ వాంట్ టు రివీల్ దట్. సో చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కింద కొన్ని వాటికి వెళ్ళారనమాట. ద మోస్ట్ చాలా బ్యూటిఫుల్ పిక్ ఇది. సో దిస్ బుడ్డాడు. సో యా, ఈ స్టోరీ ఏంటి చెప్పండి నాకు. కింద మీరు రాసిన క్యాప్షన్ నచ్చింది, ఆ వెనకమాల ఒక బొడ్డోడు కనబడుతున్నాడు కదా అది నేనే అని. సో అసలు అది ఓపెనింగ్ డే ఆఫ్ ఏక్ నిరంజన్. ఓకే, మా బాగా గుర్తు ఏప్రిల్ 27 మార్చ్ 27, 2009 కరెక్ట్గా ఏప్రిల్ 3 బిల్లా రిలీజ్ అయింది. సెట్ లో ఉన్నప్పుడే బిల్లా రిలీజ్ అయింది. ఓకే, అప్పుడు అది పూజా కార్యక్రమం అయింది, చూసుకుంటున్నారు ఫ్రేమ్స్ అన్ని చూసుకుంటున్నారు అనమాట. అప్పుడు ఈ ఫోటో కూడా నాకు ఎక్కడ దొరికిందంటే ఆదిత్యరామ్ గారిది సమ్ పేజ్ ఏదో దాంట్లో దొరికింది నాకు. అప్పుడు నేను ఆ స్క్రీన్ షాట్ తీసుకుని నేను పోస్ట్ చేసుకున్నాను.
సో ఇంకే ఏం మెమరీస్ పెడతా అందులో కింద ఆకాష్ మనం అప్పుడు కలిసాం అని ఒక లైన్ కూడా చూసాను నేను మీ కింద స్టోరీలో. యా, ఇంకేం గుర్తున్నాయి అసలు అప్పుడు చేసినప్పుడు ప్రభాస్ గారితో మీరు అప్పుడే వర్క్ చేస్తారు? ప్రభాస్ గారితో చేసా. అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పిల్లలందరికన్నా నేను హైట్గా ఉండేవాడిని. నేను ప్రభాస్ గారి దగ్గరికి నేను ఇలా చూసేవాడు అనమాట. అప్పుడు నాకు ఏంటంటే అబ్బాయి ఎప్పటికైనా ఈయనంత హైట్ అవ్వాలరా అనే ఫీలింగ్ ఉండేది. అండ్ అప్పట్లో ఎవరికైనా మైండ్లో ఏముండేవి, హైట్ అవ్వాలి, పిల్లతనం కదా అంతా. ఆయన ముందు ఆయన డైలాగ్స్ చెప్పటం, పూరి గారి దగ్గర పోక్రీ డైలాగులు చెప్పటం, ఆయన చెప్పించుకునేవారు అనమాట పిల్లలందరితో. ఇష్టమైన హీరో డైలాగులు చెప్పండి, పాటలు పాడండి, డాన్స్ చేయండి. ఏం చెప్పారు? ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను బద్రీ నాకు బద్రీ సినిమా చాలా ఇష్టం. అందరికి పూరి గారి పోక్రీ ఇష్టం, నాకు బద్రీ ఇష్టం. బద్రీలో నేను ఏంటంటే నేను ఆ వెనక జూనియర్ ఆర్టిస్టుల డైలాగులు ఉంటాయి కదా, దాంతో సహా మొత్తం సినిమా అంతా చెప్తాను నేను. అంతా నాకు కొన్ని సినిమాలు నేను డబ్బింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాటికి ఏం చేస్తా అంటే సినిమా మ్యూట్ లో పెట్టుకుని మీరు వాయిస్ ఇచ్చుకుంటూ ఉంటా. పోకరి చేస్తా, అలాగా బిల్లా చేస్తా, ఛత్రపతి చేస్తా, అట్లా భాష చేస్తా, రజనీకాంత్ గారు. అక్కడ చేయండి భాష. నేనే బుక్ అయిపోతున్నాను వీళ్ళందడైనా. రైట్, ఒక చెప్పచ్చు కదా డైలాగ్, ఒక మంచి డైలాగ్, లేదా మన పూరి గారికి చెప్పింది బద్రీలో డైలాగ్ ఒకటి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. నేను ఎవరో తెలుసా, నందా నందా నందా, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి, ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇది రిపీట్ అవుద్ది. సూపర్, అసలు మళ్ళీ మళ్ళీ మంచిగా వినాలి అని అనిపించింది. అయితే ఐ వాంట్ టు షో యూ దిస్ పిక్చర్. 31st May 2019లో విశ్వక్ గారు. అది మన స్ట్రీట్ బైట్ రవితేజ గారు ఐడియా ఉన్నారు కదా మీకు, ఆయన హలీం కాంపిటీషన్ అని పెట్టారు. ఓకే. సో నేను మామూలుగా ఆయన నన్ను ఇన్వైట్ చేశారనమాట రా సరదాగా చూడడానికి అంటే వెళ్ళా. ఆయన నేను ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. అయితే వెళ్తే ఆ ముందు రోజు ఫలక్నామా దాస్ పెయిడ్ ప్రీమియర్ చేశారు. నేను అంటే నాకు ఆ ట్రైలర్ అది చాలా బాగా అనిపించింది. మేము పుట్టి పెరిగింది అంత హైదరాబాద్ కదా, సో మాకేంటంటే మనకి హైదరాబాద్ ఆ డైలెక్ట్ అదంతా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఎప్పటిదాకా మనం చూడలేని సినిమా చూస్తున్నాం అని ఇంట్రెస్ట్ అని నా ముందు రోజు వెళ్ళి సినిమా చూసి వచ్చా. ఆ నెక్స్ట్ డే సడన్ గా ఈయన అక్కడ ఆయన దీని కింద వచ్చారు, చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. అమ్మా అని చెప్పి అప్పుడు వెళ్ళి ఫోటో దిగి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పేసి చేస్తే 2025 ఆయన సినిమాలో కల్ట్ లో షూట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మధ్యలో 2-3 సార్లు అవకాశం వచ్చింది ఆయన సినిమాలో. ఏ సినిమాకి చెప్పండి, ఏది చెప్పనంటే అలాగ అసలు దేవుడా సినిమాకి ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది కదా, దానికి అవకాశం వచ్చింది నాకు. లాస్ట్ లో కొంచెం మరీ అప్పుడు మరీ ఇంకా చిన్నపిల్లలు అంటే సినిమా అంతా ఆఫ్టర్ బీటెక్ తర్వాత 4 years తర్వాత జరిగే స్టోరీ. సో డైరెక్టర్ బాబు నువ్వు చిన్నపిల్లలాగా అయిపోతున్నావు అంటారు. ఖచ్చితంగా ఏదైనా మూవీలో నేను ఖచ్చితంగా పిలుస్తాను అన్నారు. అలా మిస్ అయిపోయారు అనమాట ఓరిదేవుడా. అలా 2-3 సార్లు అట్లా. ఇంకొకటి వేరే మెకానిక్ రాకీ కాదు, దాస్ కదంకి అశోకవనంలో అర్జున కళ్యాణ్ ఆడిషన్కి వెళ్ళా, బట్ అందులో నాకు సరిపోయే క్యారెక్టర్ లేదని చెప్పేశారు. ఓకే, సో అలా మిస్ అయింది అనమాట. అండ్ ఫైనల్ ఫోటో రామ్ పోతినేని కాలేజ్ డేస్ లో వైజాగ్ నోవోటల్లో తీసుకున్నాను. ఓకే, లేదా నేను ఇంకా మీరు అందులో వర్క్ చేస్తున్నా అన్నారు కదా, అప్పుడు దిగిన పిక్చర్ ఏమో. యాక్చువల్ గా ఆయనతో కూడా వర్క్ చేయాలని ఉంది, ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ అన్నమాట. సో దీంతో ఫోటో సెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో లైక్ కమింగ్ టు యువర్ క్యారెక్టరైజేషన్స్, ఒక స్టోరీ మీద దాకా వస్తే హౌ యూ పిక్ యువర్ క్యారెక్టర్స్? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తారంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు అన్నట్ట, లేదంటే నాలో వేరియేషన్ చూపించుకోవాలి అన్నట్ట? అంటే నేను చెప్పాలంటే ఇప్పటిదాకా సెలెక్ట్ చేసుకునేంత స్టేజ్కి నేను ఇంకా వెళ్ళలేదన్న ఫీల్ అవుతుంది. వెరీ సూన్. ఓకే, అయినప్పుడు మాత్రం అంటే ఇప్పుడు జెన్జీ ట్రెండ్ బాగా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి నచ్చే సినిమాలు, వాళ్ళకి నచ్చే క్యారెక్టర్స్,
అట్లాంటివి చేయాలని అనుకో. ఓకే, వాళ్ళ టెంపోకే. వాళ్ళ యూఆర్ జెన్జీ కిడ్, ఐఎమ్ నాట్ జెన్జీ కిడ్, ఐఎమ్ 90s కిడ్, యూఆర్ జెన్జీ కిడ్ యాక్చువల్లీ. 97 కూడా 90s కిడ్. కమ్స్ ఇన్ మిక్స్. యు కమ్స్ ఇన్ మిక్స్. మిలీనియం లో ఉంటామో జెన్జీలో ఉంటామో తెలియదు. హౌ యూ చూస్ అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే. సో లైక్ ఇండస్ట్రీలో చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వాళ్ళని చూస్తూ ఇమిటేట్ వాళ్ళు చేస్తూ వస్తారు. అలా మీ లైఫ్లో హూ ఇస్ ద మోస్ట్ క్యారెక్టర్ పవర్ఫుల్ హీరో, ఆయన చూసి నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నా అన్న వాళ్ళు ఎవరు? ఆర్టిస్టులు అండి. హీరో నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి నాకున్న ఫుడ్ పిచ్చికి దానికి నేను ఎలాగో మన హీరో అవ్వాలనే ఫీలింగ్ నాకు ఉంది. నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి సునీల్ గారు అంటే బాగా ఇష్టం. సునీల్ గారు నాకు చాలా ఇష్టం. సునీల్ గారు ఆయన నాకు చాలా అంటే నాకు తెలియకుండా నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆయన బ్రహ్మానందం గారు, సత్య గారు, అట్లా యోగి బాబు గారు తమిళ్లో. మరి సత్య గారితో కలిసి యాక్ట్ చేశారు కదా మిస్టర్ బచ్చన్ లో, ఏం చెప్పారు వెళ్ళి సత్య గారితో? అదే ఆయనకి అన్ని డిఫరెంట్ టైమింగ్ ఉంది, ఇదంతా న్యాచురల్ యాక్టింగ్ లోకి వెళ్తుంది, అది కూడా జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తారు, దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయన్నారు. వెన్నెల కిషోర్ గారు బాగా ఇష్టం. ఆయన కూడా అదే అన్నారు, డిఫరెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, నువ్వు అది బాగా కాన్సన్ట్రేషన్ చేయి, బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంది నీకు అని చెప్పి అందరూ వెల్కమింగ్. బాగా ప్రవీణ్ అన్న కూడా బాగా వెల్కమింగ్ చేశారు. సో ఫేవరెట్ సింగర్స్, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇళయరాజా గారు, అనిరుద్ధ్ గారు అని తెలిసిపోయింది. డిఎస్పీ గారు. ఓకే. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లో ఏఆర్ రెహమాన్ గారు, ఎందుకంటే ఆయన బర్త్డే నా బర్త్డే సేమ్. ఓ నైస్. అంటే మీ ఇన్స్టాగ్రామ్ లో ఐ హావ్ సీన్ సీతారాం శాస్త్రి గారిది ఒక పిక్చర్ చూసాను, లిరిసిస్ట్. సో ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంది మీ లైఫ్ లో? సీతారాం శాస్త్రి గారు అంటే మనం విన్న ది గ్రేట్ సాంగ్స్ అన్ని మన చైల్డ్హుడ్ లో ఆయన రాసినవే కదా. సిరివెన్నెల సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. అంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక లిరిసిస్ట్ అంటే కొంతమందిని చూస్తే మన దాని అర్థం తెలిసింది, వాళ్ళ జాబ్ అర్థం తెలిసింది, వాళ్ళ ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవరో తెలిసేది కదా. నేను దిల్ రాజు గారిని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకునేవాడిని. తర్వాత మా నాన్న చెప్పారు దిల్ రాజు ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, దిల్ రాజు గారు ఈజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ సినిమాకి ఫినాన్స్ చేసుకుంటారు, అంటే డబ్బులు పెడతారు దీనికి ఇంత అంటే ఒక్కొక్కరి గురించి వాళ్ళ జాబ్స్ గురించి వాళ్ళే తెలిసింది కదా. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏఆర్ రెహమాన్ గారి ద్వారా తెలిసింది, అట్లా డైరెక్టర్ గారు అంటే ఆర్జీవి గారి ద్వారా తెలిసింది, రాజమౌళి గారి ద్వారా, పూరి గారి ద్వారా తెలిసింది. పూరి గారు డైరెక్ట్ ఫ్యాన్ నేను. అసలు నాకు డైరెక్షన్ అంటే ఏంటో ఏం తెలియదు కదా. మనకు సినిమా అంటే ఎంతసేపు హీరో అని చేసుకుంటాడు, హీరోయిన్ అని చేసుకుంటాడు అనే ఫీలింగ్. నేను ఇంకా గోకుల్ థియేటర్ లో తరాన్ కలగలికి చూసేవాడిని, వీళ్ళు ఇక్కడ ఉన్నారా వెనకాల నుంచి యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి. తర్వాత మా నాన్న నాకు ప్రతిదీ చెప్పేవారు అనమాట, సినిమా అంటే దానికి ఒక రీల్ ఉంటది, అవన్నీ నాకు ప్రాపర్ గా ఒక సెకండ్ థర్డ్ క్లాస్ వచ్చాక తెలిసింది. సెకండ్ థర్డ్ క్లాస్ నేను అప్పుడు క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ సెకండ్ క్లాస్ లో. సో లైక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. అయితే ఇన్ దీస్ డేస్ చాలామంది చాలా సిచ్యువేషన్స్కి అందరి మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఏదో ఒక ఇన్సిడెంట్ సినిమా పరంగా చూసుకోవచ్చు, సినిమాలో ఏదైనా చిన్న సీన్ వస్తేనే ఈ సీన్ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే హియర్ కమింగ్స్ టు లైక్ బాడీ షేమింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, హౌ కంఫర్టబుల్ ఆర్ యు ఆర్ ఆన్ సెట్స్ కానీ అబౌట్ బికాస్ యు ఆర్ లుకింగ్ లిటిల్ బిట్ చబ్బీ, దీనివల్ల ఎటువంటి ఈ థింగ్స్ ఏమైనా ఫేస్ చేశారా ఎప్పుడన్నా? లేదు, ఇదే మీకు బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే అవతారాలు చేసే లోపల నాకు నేనే బాడీ షేమింగ్ చేసుకుంటా, పర్సనల్ చేసుకుని ఓకే అరే ఐఎమ్ రెడీ టు ఎవ్రీథింగ్, నువ్వు నన్ను చేయక్కర్లేదు, ఇంకా నన్ను నేనే అనుకున్నప్పుడు నువ్వెవర్రా అన్నట్టు. యా, సో అలా ఉంటారు అనమాట. ఓకే, సో విచ్ కైండ్ ఆఫ్ జోనర్ లో మిమ్మల్ని మీరు చూపించుకోవాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ జోనర్ యూ విల్ చూస్? అరే అనిరుద్ధ్ అనేవాడు ఎనీ జోనర్ అండి, అట్లా లేదు. నేను మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను అన్ని చేయాలి. అంటే మీకంటూ ఒకటి ఉంటుంది కదా, దిస్ ఇస్ మై మోస్ట్ ఇంట్రెస్టెడ్ పార్ట్, ఇందులో చెయ్యాలి ఒక రోల్. ఇప్పుడు చూసారా రామ్ గారితో ఒక సినిమా చెయ్యాలి ఎలాగైనా అని అన్నారు. సో అలా మీకంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఈ టైప్ ఆఫ్ లో నాకు అట్లా అంటే శ్రీను వైట్ల గారి టింట్ ఒకటి ఉంటుంది చూడండి, ఆయన సినిమాల్లో మంచి ఆర్టిస్టులు అందరూ పర్ఫామ్ చేస్తూ ఉంటారు డిఫరెంట్. అట్లాంటి సినిమా ఏదైనా చేయాలి అట్లా, లేకపోతే తరుణ్ భాస్కర్
గారు నా ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓకే. ఆయన కల్ట్కి రైటింగ్ కూడా ఒక రోజు వచ్చారు, సెట్కి వచ్చారు, చాలా బాగా నైస్. మంచి టైం ఆయనతో. ఓకే. సో యాక్చువల్లీ మీరు అన్నారు కదా ఇందాక సునీల్ గారు ఇస్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అని. ఇప్పుడు ఆయనే అసలు మంచి సీరియస్ రోల్స్ చేస్తా ఉన్నారు. ఇంకా ఆయన చేయాల్సింది నేను మొత్తం చేసేసారు ఆబ్వియస్. ఇప్పుడు ఆయన లైవ్ లైన్ డిఫరెంట్ గా చేయాలని చెప్పి ఈవెన్ దో సునీల్ గారికి విలన్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చారు యాక్చువల్ అయినా. సో అనుకోకుండా ఆయన బాడీ లాంగ్వేజ్ కమెడియన్ గా బాగా సెట్ అవడం వల్ల అలా సెట్ అయిపోయి, బట్ నౌ హీస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ డ్రీమ్ అనమాట బీయింగ్ ఏ విలన్. అది సో మీకు కూడా ఫ్యూచర్ లో ఒక మంచి సీరియస్ రోల్ వస్తే యూ విల్ డూ ఇట్. అండ్ చేస్తున్నా కూడా కల్ట్ లో సీరియస్ రోల్ కల్ట్ నార్మల్ మంచి క్యారెక్టర్, అది మంచి క్యారెక్టర్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? షబారా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వస్తుంది, మన దీక్షిత్ శెట్టి ఉన్నారు కదా దసరాలో ఆయన మూవీ. నా కాలేజ్ సీనియర్ డైరెక్టర్. ఓకే. తనకు నాకు చిన్న అంటే నా కాలేజ్ డేస్ లో నా పర్సనల్ గా చూసినప్పటి నుంచి నీకు సీరియస్ క్యారెక్టర్ ఇవ్వాలి, సీరియస్ క్యారెక్టర్ ఇవ్వాలి అని చెప్పి ఆయన సినిమాలో సీరియస్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓ సూపర్. సీరియస్ గా కూడా చూడబోతున్నా అనమాట. దిస్ క్యూట్ లిటిల్ చబ్బీ బాయ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి చబ్బీ బాయ్ ఇన్ ఫ్యూచర్ ఫిలిమ్స్. హి ఇస్ గోయింగ్ టు బి సీరియస్ విలన్. చబ్బీ బాయ్ లైఫ్ లో చబ్బీనే. ఓకే. సో ఇంకా మీలాగా అప్కమింగ్ యాక్టింగ్ పరంగా వచ్చే వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ యూ విల్ గివ్? అంటే సజెషన్స్ ఇచ్చే అంత స్టేజ్ లో లేనొచ్చు కావచ్చు, కానీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏది చూసుకోవాలి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలని చాలా మంది అనుకుంటారు. సో హోమ్ టౌన్ సిరీస్ చేశారు కాబట్టి హోమ్ టౌన్ లో చాలా మంది డ్రీమ్ చేసుకుంటుంటారు. మీరు కూడా చూసారా ఇక్కడ ఉంటారా మనం వెళ్దామని సిరీస్ లో అన్నపూర్ణ సారీ రామానాయుడికి వెళ్ళిపోతానికి ట్రై చేస్తారు. చిరంజీవి గారికి దగ్గర చూపిస్తాను ఒకసారి కలవచ్చు అనిపిస్తుంది. నైస్. సో అదే, సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఊర్లో ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలని. అలాంటి వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూ వాంట్ టు గివ్? సజెషన్స్ నేను అడగట్లా, ఏం చెప్తారు వాళ్ళకి? అంటే క్లారిటీ ఒకటి మెయింటైన్ చేయాలంటే ఇక్కడికి వచ్చాక ఎవరు మనకి రెడ్ కార్పెట్ అయితే వేరు. డెఫినెట్లీ. యా. సో ఇప్పుడు దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఛాన్సెస్, ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు తెలియకుండానే ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్లో చాలా చాలా డిఫరెంట్గా వచ్చే అంటే ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. సో మీరు అక్కడ ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డైరెక్టర్స్ పిక్ చేసుకుంటారు. సో సో ఎవ్రీ డే మీరు మీ కాంటెంట్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చాలా వచ్చేసినాయి కదా. సో అలా చేసుకొని మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేసుకుంటే, అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో, చాయ్ బిస్కెట్, థై వ్యూ, ఇన్ఫినిటమ్. సో దాంట్లో కూడా ట్రై చేయండి, అవి కూడా చాలా హెల్ప్ అవుతాయి, చాలా హెల్ప్ అవుతాయి. సో కమింగ్ టు యూ, మీ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు నో, ఇప్పుడు ఒక యాక్టర్ లేదంటే ఒక యాక్టర్ని తీసుకోవాలన్నా, ఒక చిన్న క్యారెక్టర్ తీసుకోవాలన్నా, సో తనకి యాక్టింగ్ రావడం ఇంపార్టెంటా, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉండడం ఇంపార్టెంట్? యాక్టింగ్ రావడం కొంతమందిని సో ఫాలోవర్స్ని బేస్లో తీసుకోవడం కూడా మేము చూస్తున్నాం. అంటే ఫాలోవర్స్ కూడా వస్తేనే రారు కదండి, వాళ్ళని ఏదో చూస్తారు. అది ఎంతవరకు ప్రయారిటీస్ అని అడుగుతున్నాను నేను. డిపెండ్స్ అండి, అంటే ఆ సినిమా అంటే అర్థం కావట్లేదు. యాక్టింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి, దానికోసం థియేటర్స్ చేస్తారు చాలా మంది. సో చాలా కష్టపడి వస్తారు కదా, అలాంటి వాళ్ళకి వస్తే దేర్ ఇస్ లైక్ వెరీ హ్యాపీ థింగ్. లైక్ అంటే ఫాలోవర్స్ కూడా ఉత్తిగా రారు కదండి, వాళ్ళకి కూడా ఫాలోవర్స్ ఉత్తిగా రారు, వాళ్ళలో కూడా ఏదో స్పెషల్ టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మనుషుల్ని. అంటే ఎవరిని తప్పను, ఎవరిని తక్కువ కూడా చేయలేము, అంతేనా? సో ఎన్ని డేస్ షూటింగ్ అయింది కల్ట్? 15-16 డేస్ అయింది. సో త్రూ అవుట్ కంప్లీట్ లెంత్ క్యారెక్టర్ మీద మొత్తం సినిమా అంతా? నేను చాలా ఎర్లీ అండి, పాపం చాలా ట్రై చేస్తున్నాను నేను, కానీ అనిరుద్ గారు చాలా క్లారిటీగా చాలా పకడ్బందీగా వచ్చాడు. మైక్ మనం ఏం చేయలేము. బాగుండే సినిమా అయితే, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాంటి జానర్ ఇప్పటిదాకా మన తెలుగులో రాలే. ఓ చాలా మంచి సినిమా, చాలా గ్రిప్పింగ్ పాయింట్స్ వదిలేసి వెళ్తున్నారు. ఎనీవేస్ వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ యూ. ఇంకా మంచి మంచి రోల్స్లో
మీరు మా ముందుకు రావాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మా దిస్ ప్రతి సినిమా ఇంటర్వ్యూ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ లైక్ దిస్ కన్వర్సేషన్ till now ఇప్పుడు దాకా జరిగింది. చాలా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనే కొంచెం ఏంటంటే నాకు కొంచెం ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో ఇంక ఇప్పుడే నేర్చుకుంటున్నా. అలవాటు అవుతుంది. ఫ్యూచర్ లో ఇంకా బాగా మంచి మంచి క్యారెక్టర్స్ పడాలని. ఐ వాంట్ యూ టు సీ యూ ఇన్ ఎ మెయిన్ లీడ్ అనమాట. ఐ వాంట్ యూ వన్ స్టోరీ షుడ్ బి పిక్చరైజ్ అరౌండ్ యూ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అలాంటిది తొందరలో జరుగుద్ది, బికాస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో ఇంకా మంచి మంచి సినిమాలు తీయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మా ప్లస్ టీవీ ఆడియన్స్ కూడా మీతో ఉంటారు. సో చూస్తారు కదా, ఇది వాళ్ళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.